సాక్ష్య దినపత్రికలో ప్రచురిస్తున్న అవాస్తవ కథనాలన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగానే ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. పత్రికా ప్రతుల్ని పరిశీలించి తగిన చర్య తీసుకోవాలంటూ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదికి విన్నవించారు. జన చైతన్య వేదిక పేరుతో కొందరు చంద్రబాబుకు వ్యతిరేకంగా రచనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. చేతిలో పేపర్ ఉన్నది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసి ఆ రాయటం అనేటటువంటి విషయాన్ని, ఆ రకంగా ఆర్టికల్ రాసిన విషయాన్ని అది కరెక్ట్గా అందులో రాసినవి వాళ్ళకి అప్లై అవుతాయి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ నేపథ్యము, అలాంటి పరిస్థితుల్లో చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద మెలయం చేసి పెద్ద ఆర్టికల్ రాసి కలర్ ఫోటోలు వేసి రక్తము కత్తులు ఆయన మీద పట్టుకున్నట్టుగా చేసేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క కరపత్రంగా ఉపయోగించుకుంటున్నారు. ఇట్లాంటిది ఎన్నికల టైంలో చేయడానికి వీల్లేదు. ఇది పెయిడ్ న్యూస్ కింద ట్రీట్ చేసి ఇమీడియట్గా సాక్షి పేపర్ మీద వాటి మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోమని కూడా ఇంకొక కంప్లైంట్ ఇచ్చాం.